ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడవ ఓడిఐ మ్యాచ్లో అయితే టీమిండియా 69 బాల్ మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడవ ఓడిఐ మ్యాచ్ సిడ్నీలో జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని టీమిండియాని ఎలాగైనా వైట్ వాష్ చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. టీమిండియా అయితే వరుసగా 18 సార్లు ఓడిఐలో టాస్ ఓడిపోవడం జరిగింది. ఇదైతే చాలా అరుదైన విషయం అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బ్యాక్ టు బ్యాక్ ఓటమి తర్వాత మూడవ ఓడిఐలో శుభ్మన్ గిల్ కి రెస్ట్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని రూమర్స్ అయితే వచ్చాయి. శుభ్మన్ గిల్లే టీమిండియాని ముందుండి లీడ్ చేశాడు. సిడ్నీ గ్రౌండ్ లో చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో 19 మ్యాచ్లు ఆడితే ఇండియా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 16 మ్యాచ్లు ఓడిపోయింది. ఇండియాకైతే సిడ్నీలో చెప్పుకోదగ్గ రికార్డ్స్ అయితే లేవు. కానీ మన టీమిండియా మాత్రం మూడవ ఓడిఐలో గెలిచి చూపించింది. ఈ సిరీస్ లో ఎంతో మంది కళ్ళు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీల పైనే. అయితే వాళ్ళిద్దరూ ఈ మ్యాచ్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోతే విరాట్ కోహ్లీ అదిరిపోయే అర్ధ సెంచరీతో రెచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ నాట్అవుట్ గా నిలిచి టీమిండియాని గెలిపించి వైట్ వాష్ నుంచి గట్టెక్కించారని చెప్పుకోవచ్చు. 300 పరుగుల కన్నా ఎక్కువ చేయగలిగిన పిచ్లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్ చేసి కేవలం 236 పరుగులకే ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేసి పడేసింది. 183 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా కొడితే 236 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో టీమిండియాకి 237 పరుగుల లక్ష్యం చాలా చిన్నదిగా కనిపించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది మూడవ మ్యాచ్ లో అని చెప్పుకోవచ్చు. ఈ మూడవ ఓడిఐ మ్యాచ్ లో అయితే రెండు టీముల మధ్య చిన్న చేంజెస్ చూసాం. ఆస్ట్రేలియాకి నేథన్ ఎల్లిస్, ఇండియాకి కుల్దీప్ యాదవ్ అని ప్రసిద్ధి కృష్ణాలు కూడా టీంలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. టీమిండియాని వైట్ వాష్ చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి 2-3 ఓవర్లు స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత మంచి బ్యాటింగ్ తో పరుగులు చేయడం మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు టీమిండియా పేస్ బౌలింగ్ ని ఉతికారేస్తున్నారు. ప్రసిద్ధి కృష్ణ చాలా రోజుల తర్వాత ఓడిఐలో అయితే కనిపిస్తున్నాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న మిచెల్ మార్ష్ ఫస్ట్ బాల్ కే 6 తో వెల్కమ్ చెప్పాడు ప్రసిద్ధ్ కృష్ణకి. మొత్తానికి ఆస్ట్రేలియా ఓపెనర్స్ అయితే మంచి బ్యాటింగ్ తో ఇండియా బౌలర్ ని ఉతికారేస్తున్నారు. మొదటి బ్రేక్ తో ఎవరిస్తారా అని చూసే లోపే మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కి వచ్చాడు. మొదటి బంతిని అలవోకగా ట్రావిస్ హెడ్ బౌండరీకి పంపాడు. రెండవ బంతి మళ్ళీ బౌండరీకి లేట్ కట్ ఆడడానికి ట్రై చేశాడు. కానీ హెడ్ అయితే గల్లీలో ఉన్న ప్రసిద్ధ్ కృష్ణకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 61 పరుగుల భాగస్వామ్యాన్ని సిరాజ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. అదే ఓవర్లో అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ లో చిన్న మిక్సప్ జరిగింది. కానీ మన టీమిండియా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. ఒక రన్అట్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ మొదటి పవర్ ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్ ని తీసుకుని రావడం మంచి మూవ్ అనిపించింది. కుల్దీప్ యాదవ్ వేసిన 2వ ఓవర్లోనే ఒక డిఆర్ఎస్ కి వెళ్లి డిఆర్ఎస్ అయితే కోల్పోయింది మన టీమిండియా. డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదటి ఓవర్లోనే అక్షర్ పటేల్ ద డేంజరస్ మ్యాన్ మిచెల్ మార్ష్ ని క్లీన్ బౌల్ చేసి పడేశాడు. 88 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 2వ వికెట్ ని కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 124 పరుగుల వద్ద 23వ ఓవర్లో 3వ వికెట్ ని పడగొట్టాడు. అలెక్స్ క్యారీ లాంటి డేంజరస్ బ్యాటర్ ది 8 పరుగుల వద్ద ప్రసిద్ధి కృష్ణ ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేయడం చూసాం. మరోవైపు ఉన్న మ్యాట్రన్ షా సాలిడ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. 8 పరుగుల వద్ద క్యాచ్ మిస్ అయినా సరే హర్షిత్ రాణా వేసిన ఓవర్లో అలెక్స్ క్యారీ బిగ్ షాట్ ఆడగా శ్రేయస్ అయ్యర్ కళ్ళు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. వెనక వైపు వెళ్తూ ఒక అద్భుతమైన క్యాచ్ అయితే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ కి చిన్నపాటి గాయం లాంటిది అయ్యిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆస్ట్రేలియా 183 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా సరే మరోవైపు మ్యాట్రన్ షా మాత్రం అర్ధ సెంచరీతో మంచి బ్యాటింగ్ అయితే కనపరుస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ తన చివరి ఓవర్లో సెట్ అయిన మ్యాట్రన్ షాని పెవిలియన్ కి పంపించాడు. మ్యాట్రన్ షా ఒక పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నించగా అది మిస్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవుట్ గా అంపైర్ అయితే ఇచ్చాడు. వెంటనే రివ్యూకి వెళ్లిన మ్యాట్రన్ షా అయితే రివ్యూ కోల్పోయి వెనుదిరిగాడు. ఫైనల్లీ వాషింగ్టన్ సుందర్ అయితే టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ వికెట్ ని అందించాడని చెప్పుకోవచ్చు. 195 పరుగుల వద్ద అయితే ఆస్ట్రేలియా 5వ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ అయితే ఓడిఐలో 100వ క్యాచ్ ని పూర్తి చేసుకున్నాడు. హర్షిత్ రాణా చివర్లో 2 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్ లో మొత్తం మీదుగా 4 వికెట్లు తీసుకున్నాడు హర్షిత్ రాణా. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్ అయితే ముగిసింది. 46.4 ఓవర్లోనే 236 పరుగులకే కట్టడి చేసింది మన టీమిండియా. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా ప్రారంభించారు. అన్ఫార్చునేట్లీ శుభ్మన్ గిల్ 24 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. తర్వాత గ్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మొదటి బంతిలోనే సింగిల్ తీశాడు. సింగిల్ తీసిన వెంటనే ఆ మొహంలో చిరునవ్వు చూసాం. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ డకౌట్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ లో ఆ సింగిల్ తీయగానే చిరునవ్వు చూసాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతో కలగలిపి ఈ ఇన్నింగ్ ని ముందుకు తీసుకెళ్తూ రోహిత్ శర్మ
125 బంతుల్లో 121 పరుగులు, విరాట్ కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాకి ఎగైనెస్ట్ గా ఆస్ట్రేలియా పిచ్చులపై పరుగులు చేయాలంటే వీళ్ళిద్దరి తర్వాతే అని మళ్ళీ నిరూపించారు. వీళ్ళిద్దరికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో అనుభవం ఉంది, బోలెడన్ని రన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలగలిపి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియాని ముందుండి నడిపించి 69 బాళ్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. అండ్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రోహిత్ శర్మ దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా రోహిత్ శర్మ రావడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ ని ఆల్రెడీ కైవసం చేసుకున్నారు. సిరీస్ కైవసం చేసుకున్నారంటే ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించారని అర్థం. కానీ టీమిండియా సిరీస్ లో ఓడిపోయినా సరే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మాత్రం రోహిత్ శర్మకు వచ్చిందంటే అర్థం చేసుకోండి రోహిత్ శర్మ ఎలాంటి బ్యాటింగ్ చేశాడు, ఎలాంటి ఫీల్డింగ్ చేశాడు అని. కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. అండ్ విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ డకౌట్స్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడని అయితే చెప్పుకోవచ్చు. రోకో అభిమానులైతే ఈ ప్రదర్శన చూసి చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టేడియంలో అయితే ఎన్నో సంబరాలు చూసుంటాం. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరద కురిపించేటప్పటికి రోకో అభిమానులైతే సంబరపడిపోయి ఉంటారు. ఎనీవే టీమిండియా అయితే వైట్ వాష్ నుంచి గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఆస్ట్రేలియాతో ఎప్పుడు వైట్ వాష్ అవనే టీమిండియా ఈసారి వైట్ వాష్ అయ్యేలా కనిపించింది. కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అడ్డుగోడల్లా నిలిచి వైట్ వాష్ అవ్వనీయకుండా చూసుకున్నారు. ముఖ్యంగా మన టీమిండియా బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బ్యాటింగ్ పిచ్ లో ఆస్ట్రేలియా లాంటి బ్యాటింగ్ లైనప్ ని కేవలం 236 పరుగులకే కట్టడి చేశారు. మన టీమిండియా బౌలర్లు అయితే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ఎనీవే టీమిండియా అయితే 2-1తో ఈ సిరీస్ లో ఓటమి చెవి చూసింది. ఈ మ్యాచ్ లో మీకు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చింది అండ్ అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాస్ కంబ్యాక్ ఎలా ఉందో కామెంట్ చేసి ముందు రాబోతున్న ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా T20 సిరీస్ కి సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ అయితే పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.